మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిరంజన్ అనే వ్యక్తి 3 రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్బుక్లో రాసి బైక్ను గౌడా సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువు పిల్లలకు ఫోన్ చేసి ఈ విధంగా నేను అప్పులు 13 లక్షల అప్పులైనాయి, నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బైక్లో నా నోట్బుక్ చదువుకోమని చెప్పినాడు. ఆ విషయం వెంటనే మా టౌన్ సిఐ రాముకు తెలుస్తేనే మా సిఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ గౌడ్ బస్ నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసి సిఐ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెలుగోడు మండలము, కొత్తపల్లి, పావనపాడు, ఆత్మకూరు టౌను ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరాతో కూడా మొత్తం సెర్చ్ చేసినాము. ఆయన ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. తర్వాత మా సిఐ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు, డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైము ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకునేటట్లు, అట్లే జీవితంపై విరుద్ధి చేసి అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకొని పోతున్నట్టు ఒక ఆటో తగిలితే కింద పడినట్లు. తర్వాత ఇమ్మీడియట్గా మా సిఐ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఐ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. ఇతని హ్యాపీ ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, మొత్తం తల్లిదండ్రుల్ని వేధించడం, అప్పులు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పు ఎక్కువైపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం, తర్వాత ఈ విధంగా అప్పుల కూడా బెదిరించడం, అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతున్నానని. ఇది ఈయనకు అలవాటు. ప్రీవియస్లీ కూడా ఇదే విధంగా చేసినాడు. అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్లు సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకు ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ జూదం ఆడకూడదు. అది చాలా తప్పు. అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం మోసాలే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అప్పుల పాలై బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జూదం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అతన్ని ట్రేస్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆయనకి, ఆయన సిబ్బంది కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతన్ని ట్రేస్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రాము సిఐ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.